వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. పిఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ మిట్ట కృష్ణయ్య గారు మరియు గాదే శ్రీనివాసులు గార్ల యొక్క వాయిస్ మెసేజ్ ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఆ వాయిస్ యొక్క పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి. వారు ఏమన్నారో చూద్దాం. అధికారులంతా మోడీగారి మీటింగ్ వల్ల బిజీగా ఉన్నారని, అధికారులు అంతా సోమవారానికి తమ విధులకు వస్తారని, వచ్చిన తరువాత ఈ సమస్యలపై వారు ఒక నిర్ణయానికి వస్తారని తెలియజేశారు. ఇక ప్రస్తుత డిఎస్సిలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమిటంటే 1 పయోపరిమితి, 2 పరీక్షకు తయారవ్వడానికి సమయము, 3 ఒకే జిల్లాకు ఒకే పేపరు, 4 టెట్ నిర్వహించడం. వీటిపై సోమ, మంగళ, బుధవారాల్లో చర్చ జరుగుతుందని తెలియజేశారు. టెట్ విషయంలో ప్రస్తుతం ఎగ్జామ్ రాసేవారికి కూడా టెట్ అవకాశం కల్పించాలని ఆలోచన కూడా ఉన్నదని తెలియజేశారు. ఈ 4 అంశాలపై వచ్చే నిర్ణయం పాజిటివ్గా ఉంటుందని విశ్వాసాన్ని తెలియజేశారు. వయోపరిమితి గురించి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా అనగా సుమారు 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదని, దానివల్ల అభ్యర్థులు నష్టపోయారని తెలియజేశారు. వారికి తప్పనిసరిగా న్యాయం చేయాలని ఆలోచన ప్రభుత్వానికి ఉందనే నమ్మకం తనకు ఉందని తెలియజేశారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని బట్టి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చే అవకాశాలు కూడా లేవు. కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని తాము భావిస్తున్నామని తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ప్రస్తుతం పాఠశాలలో చాలా సర్ప్లస్ ఉపాధ్యాయులు ఉన్నారని, అదేవిధంగా ఎన్ని పాఠశాలలు ఉంటాయో, ఎన్ని పాఠశాలలు ఉండవో తెలియదని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ డిఎస్సికి అందరికీ అవకాశం కల్పించాలని మేము ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం డిఎస్సి పోస్టులు పెంచడం లేదని, ఉన్నటువంటి వాటిని అందరికీ ఇవ్వాలని తెలియజేశారు. దీనిలో తప్పేముందని ప్రశ్నించారు. అభ్యర్థులు 7 నెలలు వేచి ఉన్నారు, ఇంకో 2-3 నెలలు ఆగలేరా అని అభ్యర్థులను ప్రశ్నించారు. ఏది ఏమైనా ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మీ అందరికీ న్యాయం జరిగే వరకు పిఆర్టీయూ శ్రమిస్తుందని తెలియజేశారు. కాబట్టి అభ్యర్థులందరూ విశ్వాసంతో మంచి జరుగుతుందని ఆలోచనతో మీ యొక్క ప్రిపరేషన్ను వేగవంతం చేయండి. వీలైనంత తొందరలో సిలబస్ను పూర్తి చేసుకోండి. ఈ అవకాశం మళ్లీ రాదు. పైన తెలియజేసిన 4 అంశాలలో అన్ని కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దీనిని బట్టి ఈ 4 అంశాలకు సంబంధించి ప్రభుత్వం వద్ద తగు సమాచారముందని స్పష్టమవుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని తెలియజేసిన తర్వాత మీరందరూ తప్పక మీ కలలను సాకారం చేసుకుంటారని ఆశిస్తూ మీ భాషిని డిఎస్సి కోచింగ్. ఇటువంటి మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.